షూస్ లోపల ఈ చేపలంతా ఎలా వెళ్ళింది? ఫ్రెండ్స్, ఇప్పుడు చీకటి పడబోతోంది. మనమందరం ఒక్కడిగా కలిసి ఒక మంచి చోటును చూసి ఒక చోట ఉండగలిగితేనే అది తెలివైన లక్షణం. ఏదైనా ఒక డేంజరస్ జంతువు వచ్చి మన అందరి మీద అటాక్ చేస్తే దాని మీద మనం దాడి చెయ్యగలుగుతాం. రండి, ఒక మంచి చోటు చూసి మనం క్యాంప్ వేద్దాం. కమ్ ఆన్. అరే బిగ్ బోల్ అన్నయ్య, వాసన పసిగట్టి సమోసా ఎక్కడుందో చెప్పు. నాకు భయంకరంగా ఆకలిస్తుంది. చూస్తే నాకు చాలా భయం వేస్తుందిరా. నానా, రమ్మని మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఎక్కడికి వెళ్ళినా సరే వెనక వెనక వచ్చేస్తున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, వెళ్ళిపోయి. నువ్వు వెళ్ళి తనిగా వెళ్ళి 500 కోట్లు తీసుకోవాలనుకుంటున్నావా? నాతో పెట్టుకోమా, నిన్ను చావుగొట్టి నీళ్ళలో తోసేస్తా, పీడా పోద్ది. అప్పుడే నేను మనశ్శాంతిగా ఉంటాను. అయ్యో పాము! అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఆగండి, నేను వస్తున్నాను. బిగ్ బుల్ అన్నయ్య వినండి, చాలా ఆకలేస్తుంది. అందరూ కాస్త ఆగుదాం, చాలా అలసటగా ఉంది. పదండి మిత్రులారా, ఎవరైనా పాట పాడండి, మ్యూజిక్ వాయించండి. పరోటా, సమోసా, డబాకా, డుమాకా, బోండా. ఏమన్నావు? రాత్రి మమ్మల్ని కొట్టుకుని తినేస్తావా? నా మీద చెయ్యేసి చూడు, చూద్దాం. అతను వాళ్ళ భాషలో పాట పాడి చూపిస్తున్నాడు. నువ్వు టెన్షన్ కావద్దు. సారీ, ఐ మీన్ ఎస్. కొద్దిగా అందరూ జాలీగా ఉంటామా? అందరూ ఎందుకింత ప్రశాంతంగా ఉన్నారు? మనం ఇక్కడికి అడ్వెంచర్ ట్రిప్ మీద వచ్చాము, అందువల్ల మనం అందరం చాలా సంతోషంగా ఉండాలి. అరే జోరావర్ అన్నయ్య, నీకంత భయం ఉంటే నువ్వు ఎందుకు రేస్ కి వచ్చావు? వేరే దారి లేకుండానే నేను వచ్చి కలుసుకున్నాను ఇందులో. మా ఊరు మొత్తం భూకంపం వల్ల నాశనం అయిపోయింది. మా ఊరిని బాగు చేయటం కోసం నాకు చాలా డబ్బు అవసరపడుతుంది. చాలా డబ్బు అవసరం అవుతుంది. అందుకోసమే మీరందరూ నాకు హెల్ప్ చెయ్యండి. నేను గెలిచానంటే ఆ 500 కోట్లని నాతో వచ్చిన వాళ్లతో నేను షేర్ చేసుకుంటాను. నిజం. అరే జోరావర్ బ్రదర్, మీరు భయంతో అందరికంటే చాలా వెనకాల వచ్చారు. నీ వల్ల ఎలా గెలిచేకవుతుంది? దిగరా, అలా నవ్వావంటే నాకు కోపం వస్తుంది. నేను చంపి పాతి పెట్టేస్తాను, నీకు తెలుసా? మ్యూజిక్ ప్లే చేయండి, మనం డాన్స్ ఆడదాం, ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు మన అందరం మిత్రులం కదా. రండి, అందరం డాన్స్ చేస్తాం. మీరందరూ సరిగ్గా చేస్తున్నారు. ఈ స్టెప్ చాలా బాగుంది. దీన్నే మా ఊర్లో బయట డాన్స్ అంటారు. ఇది ట్రెండింగ్ డాన్స్. బాగుంది. మంచి స్టెప్ నేర్పిస్తున్నావా? మాట అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడే వీళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. When Chingam is here, hey Kobromandalo, stop! Hey Kobromandalo, attack! మీరు నా బిడ్డలని తగలెట్టారా? అరే ఇది ఏ మృగం? ఇది ఏమైనా డ్రాగన్ ఏమిటి? అవును, కొబ్బరికాయ ఎక్కడి నుంచి వచ్చింది? చింగం సార్ స్పెషల్ పవర్ అది. ఇక్కడ వచ్చి తోక ఊపావంటే నిన్ను. బ్రదర్ కాపాడండి, మోటో కాపాడండి, కాపాడండి, కాపాడండి ఎవరైనా.
నాకు ఇష్టం లేదు దాని లోపల వెళ్ళి చూడడానికి. నిన్ను అక్కడికి థ్యాంక్ యూ మోటు పట్లు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కండి త్వరగా ఎక్కండి, పైకి ఎక్కండి. నేను ఇంటికి వెళ్ళాలి. మోటు బ్రదర్, నన్ను ఇంట్లో వదిలేసి వచ్చేయండి. నేను ఇదంతా చెయ్యలేను. నువ్వు భయపడి ఊరికి వెళ్ళిపోతే నీ ప్రజలకి నువ్వు ఏం సమాధానం చెప్తావు? అయ్యో, నేను ఒకటి చెప్తాను. ఎవరు భయపడ్డారో వాడు తప్పించుకున్నాడు. ప్లీజ్ నన్ను ఇంట్లో తీసుకెళ్లి వదిలేయండి. అరే నువ్వు భయపడద్దు. ప్రయత్నించే వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. చూడు, నువ్వు ఏడవటం చూసి పైన వాడు కూడా ఏడవటం మొదలు పెట్టాడు. హుడీ బాబా, నన్ను కొట్టండి. నా యొక్క 20 years ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి బ్యాడ్ డెసిషన్ నేను ఎప్పుడు చేయలేదు. డాక్టర్ జట్కా, అందరూ నన్ను కొట్టండి ప్లీజ్. ఇంకా ఎప్పుడు ఇలాంటి పెద్ద తప్పు నేను చెయ్యను. ప్లీజ్ నన్ను కొట్టండి. లేదా? ఏంటి నాన్న, నిద్రపో నువ్వు. అరే, అందరూ బయలుదేరిపోయారు. మోటు పత్తులు కళ్ళు తెరవండి. ఇక్కడ రేసు ప్రారంభమైపోయింది. మీరు ఇంకా నిద్రపోతున్నారే. వాళ్ళకి యూనియన్ బైక్ ఎక్కడ దొరికింది? మోటు, కొంచెం బ్యాక్ ప్యాక్ ఓపెన్ చేయి, అందులో ఉంటుంది. ఏంటి, ఇందులో ఉందేమో చూస్తానుండు. అరే నువ్వు కావాల్సిన వస్తువు ఒకటి కూడా తీసుకురాలేదు. హుడీ బాబా, నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? అరే మోటు, ఇది ఏమిటి? తెలీదు పతులు. హుడీ బాబా, అరే దేవుడా, ఏంటో అర్థం కావట్లేదు. మన యూనిక్ బైక్. కానీ దీన్ని ఎలా తోలాలి పెద్దన్నయ్యా? ఇదే సరికొత్త బైసైకిల్. తానే బ్యాలెన్స్ చేసుకుంటుంది. మనం ఊరికే స్పీడ్ కి బ్రేకులు టచ్ చేస్తే చాలు. అవును, నేనే ముందు వెళ్తున్నాను. కొంతమంది ఇక్కడ కేవలంగా నిద్రపోతుంటారు. ఏంటి అంటారు బ్రదర్? ఎలా పోయేది ఎలాగో మనమే. పతులు, ఈ యూనిక్ బైక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అరే మోటు! యదవా, తొందరగా రారా. వయసు అయినా నేనే ఫాస్ట్ గా తోలుతున్నాను. నీకేమైనా? నాన్న, ఎవరి కోసం? త్వరగా వెళ్ళు మోటు, త్వరగా. పతులు, అదిగో వెళ్తున్నారు మిగతా కంటెస్టెంట్. ఏంటి హంటర్ బ్రదర్, నిద్రపోతున్న వాళ్ళు కూడా లేచి వచ్చేసారు. వీళ్ళని మళ్ళీ పడుకోబెట్టాలి. లేదు, అందరికంటే ముందు మనమే వెళ్తాం ఇవాళ. చూడు, దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా గెలిచేది ఈ హంటరే. 500 కోట్లను గెలిచేది మనమే. నానా, నువ్వు ఫ్రీ స్టైల్ యూనిసైకిల్ లో కూడా మాస్టర్ లా తోలుతున్నావు. నన్ను ఎక్కువగా పొగడొద్దు, నాకు నచ్చదు, సరేనా?
మోటు పట్లు జోడి గెలుస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. ఈ యూనిక్ బైక్ అంతా నాకొద్దు, నడిసే వెళ్తాను. హంటర్ని కోబుని వెనక్కి తోసి బిగ్ బుల్ సైమన్ ముందుకెళ్తున్నారు. నానా మన సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ కి వచ్చేసాము. హంటర్ బ్రదర్ వీళ్ళు మన ముందుకు వచ్చేస్తున్నారు. రాని చూసుకుందాలే. త్వరగా రారా, మన కుటుంబ మానాన్ని కాపాడుకోవాలా. ఇప్పుడు చూడండి నానా. మళ్ళీ ఎప్పుడు కలవు. నానా! 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 అరే ఏంట్రా నా బైక్ మొక్కలుగా అయిపోయింది. ఎరా, మనం ఈ రేంజ్ లో ఓడిపోయినట్టేనా? ఇంజనీర్ కదరా, నీ బుద్ధిని ఉపయోగించు, లేకపోతే ఈ పోటీలో మనం ఓడిపోతాం. ఓకే నాన్న, రే బయలుదేరరా. అరే, ఏంటి ఇలా జరిగింది? ఏదైనా హెల్ప్ చేయాలా? అవసరమేమి లేదు మాకు. నేను ఇంజనీరింగ్ చదివాను, బైక్ ఇంజనీరింగ్. నేను స్పెషలిస్ట్ ఇందులో. నాన్న రండి, నా షోల్డర్ పైన కూర్చోండి. ఇప్పుడు వేగంగా వెళ్తే చాలు. హే 500 కోట్లు, మేము వస్తున్నాము. ముందుకు పోకుండా వెనకాలకి వెళ్తానే. కోట్లు, మీరు వెళ్ళండి, మేము మీ వెనకాల వచ్చేస్తాం. త్వరగా తిరిగి వచ్చేయండి. ఇంజనీరింగ్ చదివించిన కాలేజీ డబ్బులన్నీ వేస్ట్ గా పోయినాయి కదా. ఇప్పుడు 4 కాంపిటీటర్స్ తగ్గిపోయారు. సరదాగా ఉంటుంది, పద. కమాన్ పెద్దన్నయ్య, ఇంకా వేగంగా, ఇంకా వేగంగా. ఏంటి ఇలా జరిగింది? పతులు ఆపు, ఆపు, ఆపు. పోయినరా పతులు. వద్దు, కాపాడండి. మేప ప్రకారం చూసుకుంటే ఏబుల్ పాస్ మౌంట్ దగ్గరికి వచ్చేసామనుకుంటా. నా వల్లే మీరు ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ని చూడగలుగుతున్నారు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.